ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి వాళ్ళకి ఇదొక చెంప పెట్టి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈసారి 2026 అనేది ఒక చరిత్ర సృష్టించబోతుంది. మొత్తంగా నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ప్రస్తుతానికి ఈ వెస్ట్ బెంగాల్ 2026 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్లో, వెస్ట్ బెంగాల్ గ్రౌండ్లో ఉన్న బీజేపీ నాయకులు, శుభేందు అధికారి లాంటి వ్యక్తులకి, బీజేపీ నాయకులకి, మమతా బెనర్జీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు. ఒక దేశ భద్రత వ్యతిరేక చర్యని ప్రోత్సహిస్తున్న రాష్ట్రానికి, భారతదేశానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. దేశ వ్యతిరేక శక్తులకు షెల్టర్ ఇస్తున్న ఒక రాష్ట్రానికి, భారతదేశం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారు పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న అనేక మంది. ముఖ్యంగా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది దేశ భద్రత వర్సెస్ వెస్ట్ బెంగాల్, అలాగే మోడీ వర్సెస్ మమతా బెనర్జీగా ఈ యుద్ధాన్ని అభివర్ణించవచ్చు అనేది నా ఉద్దేశం.